నమస్తేనా. సో అల్లు అర్జున్ గారి కొత్త మూవీ రాకా మూవీ నుంచి పోస్టర్ వచ్చింది. ఎలా అనిపిస్తుంది మీకు? అసలు ఇందులో షైనింగ్ చూస్తుంటే అసలు మీడియా ఎప్పుడైతే మీరు ముందుకు వచ్చి అసలు మీలో ఆనందం చూస్తుంటే ఆటోమేటిక్ గా ఈ బంపర్ హిట్ కలెక్షన్లు కన్ఫామ్ అని తెలిసింది. అంటే చాలా మంది ఆ క్యారెక్టర్ ని కట్టప్ప అని చెప్పేసి రకరకాల క్యారెక్టర్ ని పోలుస్తున్నారు. మీకు అది చూసినప్పుడు ఏదైనా అనిపించింది అట్లా? అనా అసలు అల్లు అర్జున్ ని పోలికతో, కట్టప్పతో, ప్రభాస్ బాహుబలితో, కొనిదేల కొదమ సింహం మాస్టర్ గారు చిరంజీవి గారితో ఎలా పోలుస్తారండి? ఆయన మేనల్లుడు కావచ్చు, బట్ ఆయన తర్వాత అంతటి గనుడు అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ అని మాత్రం 100% చెప్పగలను మీ అందరికి. మరి ఈ సినిమాతోని పుష్ప 2 ని క్రాస్ చేస్తారనుకోవచ్చా? పుష్ప 2 ఏంటన్నా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు స్టైల్ మారుస్తూ చేస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. మరి ఆయన చేసిన ఆర్యతో మొదలు పెడితే గంగోత్రి నుంచి, ఆర్య 2 మొబైల్ మూవీ నుంచి సరైనోడు, సన్నాఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో కూడా జులాయిగా తిరిగేసి ఇలా మన ముందుకు రా కా, నా పేరు రాజశేఖర్ రెడ్డి, కా అంటే కాకినాడ వాళ్ళ మామ, చిన్న మామ ఎవరైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మరి ఆయన డిప్యూటీ మినిస్టర్ అక్కడ స్వర్ణాంధ్రప్రదేశ్ లో. మరి ఆయన మేనల్లుడి కథ మామూలుగా ఉంటదా? ప్రతి ఒక్కరికి తెలిసిందేగా. అంటే సేమ్ అదే రీతిలో రాకా నువ్వు రాకు అని చెప్పేసి కూడా అంటున్నారు పోస్టర్ చూసిన తర్వాత. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? చెప్పిన నెగిటివ్స్, చెప్పిన వ్యూస్, చెప్పిన వార్తలు ఆ సినిమాకి హైప్ లేప్ క్రియేట్ చేయటమే తప్ప ఎక్కడ తగ్గించమని మాత్రం 100% చెప్పగలను. ఓవరాల్ గా ఈ రోజు అల్లు అర్జున్ గారి పుట్టినరోజు సందర్భంగా ఏం చెప్తారు ఆయన గురించి? అల్లు అర్జున్ గారి పుట్టినరోజు సందర్భంగా, బర్త్డే సందర్భంగా ఆయన ఇలాంటి సినిమాలు సమాజంలో ఆయన్ని చూసి ఫాలో అయ్యే వాళ్ళు, ఆయన్ని చూసి మోటివ్ అయ్యే వాళ్ళు, ఆయన్ని చూసి ఆయనలా స్టార్ అవ్వాలనే వాళ్ళు, ఆయన్ని చూసి నేను సినిమా హీరో అవ్వాలని, ఆయన్ని చూసి నేను డాన్స్ నేర్చుకోవాలనే వాళ్ళు, ఆయన్ని చూసి కసి పెంచుకునే వాళ్ళు లక్షల కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలు అంటే ఆంధ్ర తెలంగాణ కాకుండా ప్రపంచం నలుమూలల మాత్రం ఫాలో అవుతున్న మాత్రం 100% చిట్టికేసి చెప్పగలనన్నా. అంత గొప్ప నటుడన్న ఆయన.